శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మా నమస్తే అన్న. నమస్తే. అమ్మ ప్రతి గృహిణి కూడా హ్మ్. అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటుంది కదా, అప్పుడు ఏ మంత్రాన్ని స్మరించుకొని అమ్మవారు పూజ చేసుకోవాలి? అమ్మవారిని పూజ చేసుకోవాలి అంటే ఏ మంత్రం పట్టించినా పర్వాలేదు. శ్రీ విద్యా మంత్రం శ్రీంకారం. అది ఏంటి అంటే ఇంటికి శుభం చాలా మంచిగా ఉంటుంది. అది చేసుకోవడం ద్వారా ఇంట్లో శాంతి. ఎందుకంటే శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనతాం. స్త్రీలో చాలా 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 ఇంపార్టెంట్గా ఉండాల్సింది శాంతమే. ఎందుకు శాంతం ఉండాలి అని అంటే మొత్తం అందరినీ కలిపే శక్తే ఆవిడ. ఆ కలపాలి అంటే ఈవిడ ఫస్ట్ శాంతిగా ఉండాలి. శాంతిగా ఉంటే ప్రతి ఒక్కదాన్ని కలుపుతూ ఉంటుంది. లేకపోతే ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ఎనర్జీయే విడగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఎందువల్ల ఇప్పుడు సపోజ్ చూడండి, ఫస్ట్ 10 సంవత్సరాలు పిల్లలు ఏంటి అంటే తల్లి చెప్పు చేతల్లో ఉంటారు. తల్లి ఏం చెప్తే అది వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే ఆ 10 ఏళ్ళు అమ్మతోనే వాళ్ళకి. అమ్మ తప్ప ఇంకో లోకం ఉండదు. అన్నీ ఆవిడే చేసి పెడుతుంది. ఆవిడతోనే బాగుంటుంది. 11వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వచ్చే వరకు తండ్రితో వాళ్ళకి చాలా బాండింగ్ ఉంటుంది. ఈ 10 సంవత్సరాల్లో అమ్మ ఏది చెప్తుందో తండ్రి గురించి అదే వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా 21వ సంవత్సరం వరకు మళ్ళీ తండ్రితో బాండింగ్ ఉంది కదా, ఆయన ఏం చెప్తారో అదే. వీళ్ళిద్దరూ కనుక సరిగ్గా లేరనుకో, ఇప్పుడు ఈవిడికి ఏదో ఆయన మీద కోపం ఉండి అవన్నీ చెప్తున్నారనుకో పిల్లలకి, వాళ్ళకి 21వ సంవత్సరం వరకు ఏంటి ఆయన మాట వింటారా? ఒకవేళ విన్నా కూడా మళ్ళీ ఆయన ఏం చెప్తూ ఉంటారు, ఈవిడ మీద ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే 22వ సంవత్సరం నుంచి మనం బతికున్నన్ని రోజులు తెలుస్తాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఇలా అంటే ఇంబ్యాలెన్స్గా, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్గా చేస్తామో తద్వారా ఏమవుతుంది అని అంటే పిల్లలు ఇద్దరిని కూడా బయట ఓల్డ్ ఏజ్ హోముల్లోనో లేకపోతే బయట ఉంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలా ఉండకుండా ఉండాలి అంటే ఫస్ట్ 10 సంవత్సరాల్లో తల్లి వాళ్ళకి ఏం బోధిస్తుందో అవే నెక్స్ట్. ఎందుకు అని అంటే నేనైతే ఏం చెప్తాను అంటే పిల్లలకి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటి అంటే టైం లేదు, ఇది లేదు కాదు. ఏదో ఒక మంత్రాన్ని పఠింప చేయించాలి ప్రతిరోజు. ఎందుకు పఠింప చేయించాలి అంటే ఆ మంత్రం మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ పిల్లలు కరెక్ట్గా టీనేజ్లోకి వచ్చేసరికి అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నా సరే ఆ మంత్రమే వాళ్ళని ఏం చేస్తుంది, బయటికి తెస్తుంది. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదండి, పిల్లలు భయపడడం కాదు, వాళ్ళకి చక్కగా మన యొక్క విద్య ఏదైతే ఉందో ఆ మంత్రం ఎప్పుడైతే జపం చేయడం మొదలు పెడుతున్నారో వాళ్ళు ఏంటి అంటే తప్పటడుగులు వేయకుండా వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తారు, సరిదిద్దుకుంటారు. చదువు చాలా ఇంపార్టెంట్. కానీ చదువు ఎప్పుడు ఏం చేయాలి అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని పెంచాలి. ఆ జ్ఞానం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, ప్రతి దాంతో మనని కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు మనం విడిపోతున్నాం అంటే అర్థం ఏమిటి, జ్ఞానం లేకపోవడమే. అంటే మన దగ్గర జ్ఞానం లేదంటే మన దగ్గర విద్య ఉన్నట్టు ఎలా అవుతుంది? మీకు ఇచ్చే మార్కులు మాత్రం విద్య కాదు. జ్ఞానం లేని విద్య విద్య కాదు. జ్ఞానం ఎప్పుడు మీలో ఉన్న క్యారెక్టరైజేషన్, పర్సనాలిటీ, చపల చిత్తాలు ఇవన్నీ ఉండి నాకు 90 మార్కులు వచ్చాయండి అంటే మీకు వచ్చిన మార్కుల్లో విద్య లేదు, జ్ఞానం లేదు. అది మనం అర్థం ఎందుకంటే జ్ఞానం ఎప్పుడూ కలుపుకుంటూ వెళ్తుంది. విడుతున్నాము అంటే ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి ఎవ్వరూ నేర్పించలేదు విడిపోవడం. అది ఫస్ట్ బాధ్యత ఎవరిది అంటే ఇంట్లో ఉన్న స్త్రీ, గృహిణిదే. ఎందుకు విడిపోవడం నేర్పలేదు అంటే అమ్మ నాన్న మనని తిడతారు మనం ఏదైనా తప్పు చేస్తే. వాళ్ళ నుంచి విడిపోవాలని మనకి ఎప్పుడైనా అనిపించిందా? లేదు. మరి అన్నా తమ్ములు అక్కా చెల్లెళ్ళు కొట్టుకుంటాం, ఎప్పుడైనా వాళ్ళ నుంచి విడిపోవాలనిపించిందా? అనిపించలేదు. మీ పిల్లలు మీకు ఇష్టం లేని పనులు బోల్డన్ని చేస్తారు. చేసినప్పుడు మీరు ఎప్పుడైనా వాళ్ళని విడిపోవాలనుకున్నారా? అనుకోలేదు. మరి భార్యాభర్తలకే ఎందుకు విడిపోవాలనిపిస్తోంది? దీనికి ఆన్సర్ ఏమిటి అసలు? ఒకరి మీద ఒకరికి ప్రేమ లేక. అది విద్య, జ్ఞానం లేదు. అంటే కొంచెం ఇప్పుడు చూడండి, మరి పిల్లలతో ఎందుకు విడిపోవట్లే పోనీ? లేకపోతే మీ అమ్మ నాన్నతో ఎందుకు విడిపోవట్లే? మీ అక్కా చెల్లెళ్ళతో ఎందుకు విడిపోవటంలే? అన్నా తమ్ములతో ఎందుకు విడిపోవటంలే? మరి ఇక్కడ ఒక్క చోటే విడిపోవడం అన్న కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది? మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నది కలిసి ఉండడమే మనం చూస్తే.
మరి కలిసి ఉండడం నేర్పించినప్పుడు విడిపోవడం అన్న కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? అంటే జ్ఞానం ఏమవుతోంది? మనం ఎటు వెళ్తున్నాము? అది మనకు అర్థమైతే కనుక అది అర్థమయ్యేటట్టు చేసేది శ్రీ విద్య. ఎందుకంటే అమ్మ అంటేనే కలపడం. ప్రకృతి నేను. అబద్ధం నిజం. ఎందుకంటే నేనెప్పుడూ అబద్ధమే. ఎవరు నిజం అంటే పరమేశ్వరి మాత్రం నిజం. ఈ అబద్ధం వెళ్ళి ఆ నిజంతో ఎప్పుడైతే కలుస్తుందో నిజంగా మారుతుంది. ఆ నిజంగా మారడానికే మనం ఈ మంత్రాలైనా, పూజలైనా చేస్తున్నాం. ఎప్పుడైతే మనలో ఆ నిజం, నిజాయితీ అన్నదొచ్చిందో, నిజాయితీ వస్తే ఏంటంటే ఇప్పుడు చూడండి చాలామంది మీరు చూస్తే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా మీరొకటి చెయ్యొద్దన్నారనుకో, మీ ఎదురుగుండా చేయరు. మీరు పక్కకెళ్ళగానే చేశారనుకోండి, అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మంచిదని అర్థమా? అది అబద్ధపు క్యారెక్టర్ అని అర్థమా? చెయ్యొద్దు అంటే అర్థం ఏమిటి? లైఫ్‌లో మనం ఏం చేయకూడదు? ఆ జోలికి వెళ్ళకూడదు. ఆ బద్ధత అన్నది ఉండాలి. అంటే నియమబద్ధత అంటారు. ఆ నియమబద్ధత రావాలి అంటే ఖచ్చితంగా మనం మంత్రాన్ని ఏం చేయాలి? ఇష్టంగా జపించాలి. ఏంటో అంటే, అయ్యో! నాకు ఈ కోరికుందండి. అది తీర్చుకోవడానికి ఈ మంత్రం చేయనా? లేకపోతే వీటి కోసం మనం మంత్రం చేయటంలే. మనని మనం మార్చుకోవడానికి, మనం ఉద్ధరించుకోవడానికి చేస్తున్నాం. మీరు అందరిని హైడ్ చేయొచ్చు. అంటే నేను మీకు కనిపించకుండా తప్పు చేయొచ్చు. కానీ దేవుడికి కనిపించకుండా చేయలేను కదా! ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న ఒక్క క్షణం కూడా రెప్ప వేయదుట. వేయకుండా ఉంటే మనందరం చేస్తున్న తప్పులు ఆవిడకి కనిపించవా? మరి కనిపిస్తున్నప్పుడు ఆవిడ చూస్తోంది కదా ఆల్రెడీ. ప్రపంచాన్ని సాక్షీభూతమై. చూస్తున్నప్పుడు ఇంక మీరెవరి నుంచి హైడ్ అవుతున్నారు? నేననుకుంటా మిమ్మల్ని మోసం చేస్తున్నానని. కానీ పూర్తిగా ఎవరినెవరు మోసం చేసుకుంటున్నారు? మనమే మోసం చేసుకుంటున్నాం. అంటే నన్ను నేను మోసం చేసుకుంటున్నానంతే. మిమ్మల్నేం చేయలేను. ఎందుకంటే మీలో ఉన్న పరతత్వం నన్ను చూస్తోంది ఆల్రెడీ. అది మనకు అర్థం అవ్వాలి అంటే మంత్రం ఏం చేస్తుంది అంటే, ఆ సూర్యుడితో మనని కనెక్ట్ చేసి, మన బుద్ధి అటు ఇటు వెళ్ళకుండా అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. అది మనకే అర్థమయ్యే విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకని చెప్పి ఏ మంత్రం చేసినా బెస్టే. శ్రీంకారం ఎందుకు అంటే, ఆ శ్రీంకారంలో లేని మంత్రం లేదు కాబట్టి, ఆ శ్రీం, శ్రీం, శ్రీం అని చెప్పుకోవడం ద్వారా మళ్ళా బోలెడంత మార్పొచ్చి ఏమవుతుంది అంటే, పైగా అది చాలా చిన్న మంత్రం మనం హ్యాపీగా చేసుకోవచ్చు. శ్రీం, శ్రీం, శ్రీం అని ఎన్ని సార్లు అంటామో అంత ఆనందం గూడా వస్తుంది. ఎందువల్ల అంటే అది లలితమ్మ మంత్రం గాబట్టి. లలిత అంటేనే ఆనందం. ఉత్తి లలిత అని చెప్పినా గూడా పర్వాలేదు. శ్రీమాత్రే నమః ప్రతి క్షణం ఎంత అనుకుంటామో అంత మన లోపల మార్పొస్తుంది. మన లోపల ఎంత మార్పొస్తుందో ఇంట్లో అందరూ అంత హాయిగా కలిసుంటారు. మనం ఎంత హాయిగా కలిసుంటామో మన పక్కింటి వాళ్ళు మనతో బాగా కలిసుంటారు. అలా ఊరంతా మారుతుంది. తర్వాత ప్రపంచం అంతా మారుతుంది. అదే లలిత అంటే. అందుకని ప్రతి గృహిణి తప్పకుండా చేయాల్సిన పనేమిటి అంటే లలితా సహస్రాలు చదువుకోవడం.